సో ఎస్, దిస్ ఇస్ డాక్టర్ జనార్దన్ మూర్తి ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ. సో ఈరోజు వీకెండ్ అయినప్పుడు కూడా ఇక్కడ మీరు అటెండ్ అవుతున్నారు అంటే మీ యొక్క హెల్త్ యొక్క ఎంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి, ప్లస్ హెల్త్ని ఎలా మీరు చేంజ్ చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో మీరు ఫర్దర్గా మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ లెట్ మీ సీ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ, దెన్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. జస్ట్ సెకండ్ అండి. So this is my story అండి. సో వై ఐ షేర్డ్ మై స్టోరీ బికాస్ సో మన ఒక స్టోరీతో కనెక్ట్ అయినట్లయితే ఇంకా లింక్ అని చాలా బాగుంటుంది అనమాట. సో బిఫోర్ కమింగ్ టు వావ్ కమ్యూనిటీ, సో నేను కూడా అందరిలాగా కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం, సో డిఫరెంట్ డైట్స్ ట్రై చేయడం, సో వెయిట్ తగ్గడం మళ్ళీ పెరగడం, ఇది ఒక రొటీన్గా జరిగే ఒక ప్రక్రియలో జరిగింది అనమాట. ఎప్పుడైతే నేను వావ్ కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యానో, సో ఈ సైన్స్ ఫాలో అవ్వడం ప్లస్ హెల్దీ వెయిట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత సో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ప్లస్ నేను ఆఫ్టర్ 2 years, సో నేను ఈ డైట్ అనేది 2 years బ్యాక్ చేశాను. సో 2 years నుంచి కూడా సేమ్ వెయిట్లో మెయింటైన్ అవ్వడానికి సో నాకు వావ్ కమ్యూనిటీ అనేది చాలా హెల్ప్ఫుల్ అయిందండి. సో నౌ లెట్ మీ షేర్ మై స్క్రీన్ టు స్టార్ట్ ద సెషన్ ఫర్ టుడే, దట్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. ఎస్. సో వాట్ ఈజ్ వావ్ కమ్యూనిటీ? సో వావ్ కమ్యూనిటీ అంటే సో ఇందులో మనం వెల్నెస్ కోచెస్ ఉన్నారు, ప్రామినెంట్ డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్లు ఉన్నారు, అండ్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనర్స్. సో మా అందరి యొక్క కామన్ గోల్ ఏంటంటే డిసీజ్ ఫ్రీ లైఫ్ స్టైల్, డిసీజ్ ఫ్రీ. సో దీనిని గురించి ఎడ్యుకేట్ చేయడం అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ కరెక్షన్స్లో ఎంత మనం హెల్ప్ అవుతున్నామో అవన్నీ కూడా కరెక్షన్స్ చేయడం అన్నది సో మా యొక్క మెయిన్ గోల్గా మా యొక్క ఫౌండర్ రాజా నరేన్ గారు వావ్ కమ్యూనిటీకి. సో మేమంతా కూడా ఒక మిషన్ మీద వర్క్ చేస్తున్నాం. బై 2030 అట్లీస్ట్ ఒక 10 million పీపుల్ని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్స్లో హెల్ప్ ఎలా మనం చేయొచ్చు అన్న మిషన్తో వావ్ కమ్యూనిటీ అనేది వర్క్ చేస్తుందండి. సో టుడే సెషన్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో జనరల్గా ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే సో మేబీ మీరు కూడా కొంతమంది ట్రై చేసి ఉంటారు డిఫరెంట్ డైట్స్ ట్రై చేయడము. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సో నేను కూడా డిఫరెంట్ డైట్స్ ట్రై చేశాను. సో మీరు కనుక ఏదైనా డైట్ ట్రై చేసి సో రిజల్ట్ వచ్చి మళ్ళీ రీబౌన్స్ అవుతున్నారు అంటే కనుక జస్ట్ చాట్ బాక్స్ మెసేజ్ పెట్టండి ఎస్ అని చెప్పి. డెఫినెట్గా మనం ఈరోజు ఆ యొక్క కరెక్షన్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు మనం. సో ఎక్కడ మనం మిస్టేక్ చేసాము, ఎందుకు మనం తగ్గుతున్నాం మళ్ళీ పెరుగుతున్నాం, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేయొచ్చు. సో మీరు చాట్ బాక్స్లో ఎవరైనా కూడా డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి తగ్గి మళ్ళీ పెరుగుతున్నారు అంటే కనుక మెసేజ్ పెట్టండి ఎస్ అని చెప్పి. లెట్స్ సి. సో చాలా మంది మెసేజ్ పెడుతున్నారండి, వెరీ గుడ్. సో మీరు ఆల్రెడీ డిఫరెంట్ డైట్స్ ట్రై చేశారు, తగ్గారు, మళ్ళీ పెరుగుతున్నారంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటి తెలుసుకొని సో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకొని రూట్ కాజ్ మీద మనం వర్క్ చేసినట్లయితే మళ్ళీ ఆ మిస్టేక్స్ అనేది మనం ఫర్దర్గా కంటిన్యూ అనేది జరగడం ఉంటుంది. సో బరువు పెరగడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. సో వెదర్ ఇట్ ఈస్ సిడెంటరీ హ్యాబిట్ కావచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, లేట్ నైట్ ఫుడ్స్ తీసుకోవడం, సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్ బరువు పెరగడానికి. బట్ 3 కామన్ మిస్టేక్స్ జనరల్గా ఏం చేస్తారు బరువు తగ్గడం కోసం అంటే కనుక సో చాలా మంది మీరు మనం ఆల్రెడీ చేసే ఉంటాము. సో తక్కువ తింటారు. సో తక్కువ తింటే బరువు తగ్గుతారా? ఒక మిత్ మాట. సో తక్కువ తినడం అంటే ఫుడ్ మానేస్తారు. ఫుడ్ మానేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు ఇన్స్టెంట్గా వెయిట్ తగ్గుతారు. అంటే మన బాడీలో మజిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఫ్యాట్, ఇవన్నీ కూడా మన బాడీ కాంపోజిషన్ అన్నమాట. సో
ఎప్పుడైతే మీరు ఫుడ్ ఆపేస్తారో బాడీలో వాటర్ లూజ్ అయిపోతారు, ఆల్సో మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు బరువు తగ్గుతారు, మళ్ళీ డైట్ ఆపగానే మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే రిలై ఆన్ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్. చాలా మంది ఇప్పుడు మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ ఫాలో అవుతున్నారు. సో అంటే ఫుడ్ పూర్తిగా మానేసి సో వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం, తాగడం చేస్తున్నారు. మార్నింగ్ నైట్ మధ్యాహ్నం ఏదో కొంచెం మీల్ తీసుకుంటున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్. ఇలా చేసినప్పుడు బరువు తగ్గుతున్నారు, ఆపగానే మళ్ళీ వెంటనే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే క్రాష్ డైట్స్ ఫాలో అవుతారు, పూర్తిగా జ్యూస్ తీసుకోవడం. సో రీసెంట్ గా కూడా మనం ఆర్టికల్లో చూసాం. సో తమిళనాడులో ఒక అబ్బాయి మాట, సో ఎవరో యూట్యూబ్ లో చెప్పారని చెప్పేసి 3 months పాటు ఓన్లీ లిక్విడ్స్ మీద ఉన్నారంట. సో అది చాలా ఒక సాడ్ న్యూస్ ఏంటంటే సో అబ్బాయి ఆఫ్టర్ 3 months తర్వాత డెత్ అనేది పాసిబుల్ అయిందన్నమాట. సో అది ఎప్పుడు కూడా ఫాలో అవ్వకూడదండి. ఆ క్రాష్ డైట్స్, లిక్విడ్ డైట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు లిమిటెడే. సో ఒక ప్రాపర్ గైడెన్స్ లో చేసినట్లయితే డెఫినెట్ గా మీకు యూజ్ ఉంటుంది. అంతే కనుక మీరు పూర్తిగా యూట్యూబ్ మీద రిలై అయ్యి సో ప్రాపర్ గైడెన్స్ లేకుండా అలాంటి డైట్లు చేసినట్లయితే అది చాలా తీవ్ర పరిమాణాలకి దారితీస్తుంది. ఇంకోటి ఏంటి, కొంతమంది చాలా ఎక్సర్సైజ్ ఫాలో అవుతారు అనమాట, హెవీ ఎక్సర్సైజెస్. సో బరువు ఎక్కువ ఉన్నాను, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను, బరువు తగ్గుతానని ఒక మిత్తుతో ఏం చేస్తారంటే ఎక్కువ వాకింగ్ చేయడము, జిమ్కి వెళ్ళి ఎక్కువ థ్రెడ్మిల్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఆల్రెడీ మీరు బరువు ఉన్నారు, జాయింట్స్ మీద ప్రెజర్ ఉంటుంది. సో ఆ ప్రెజర్కి మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల మోకాలు త్వరగా అరిగిపోవడం, ఎర్లీ డీజనరేషన్ అంటమాట. సో మోకాలు నొప్పులు రావడం, సో ఇవన్నీ కూడా ఎక్కువ రిస్క్ లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా 3 కామన్ మిస్టేక్స్ బరువు తగ్గడం కోసం చేసేవి. అయితే మనం ఇక్కడ ఏం తెలుసుకుంటాం, సో ఈ కామన్ మిస్టేక్ అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసుకొని అసలు మనం హెల్దీగా ఎలా బరువు తగ్గొచ్చు తెలుసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్స్ చూసినట్లయితే షాకింగ్ ఉన్నాయండి. సో ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక 73% అర్బన్స్ అందరూ కూడా ఓవర్ వెయిట్ లో ఉన్నారు. ఇద్దరిలో ఒకరు కామన్ గా ఒబెసిటీతో బాధపడుతున్నారు. సో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉన్నారంటే కనుక 28 నుంచి 38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉన్నారండి. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో కూడా కామన్ గా 28-38 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒబెసిటీతో ఎక్కువ సఫర్ అవుతున్నారని చెప్పని రీసెంట్ స్టాటిస్టిక్స్ అండి. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్ గా 11 kgs ఎక్కువ బరువు ఉన్నారండి. సో ఒక 11 kgs బరువు ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా. సో చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక 10 kgs రైస్ బ్యాగ్ ఎంతసేపు మోయగలం చెప్పండి. సో హార్డ్లీ ఒక 5 to 10 minutes, అంతమించి ఎక్కువ మోయలేం. అలాంటిది ఎక్సెస్ గా 10 kgs మన బాడీ మోస్తుంది అంటే ఎర్లీ డీజనరేషన్ వచ్చే అవకాశం ఉంటే ఉంటుందన్నమాట. సో బై 2030 చూసుకున్నట్లయితే కదా స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ 27.8 అంటే 28% అందరూ కూడా ఒబెసిటీతో బాధపడుతున్నారని చెప్పి బై 2030 అనేది ఒక రీసెంట్ స్టాటిస్టిక్స్ మాట. ఒబెసిటీ అన్నది ఇప్పుడు గ్లోబల్ ఎపిడమిక్ అయిపోయింది అనమాట. సో ఎపిడమిక్ అంటే జనరల్ గా మనం ఎక్కడెక్కడ మనం డిసీజెస్ చూస్తుంటాం. రీసెంట్ గా మనం పాండమిక్ చూసాం, కోవిడ్ అన్నది. సో ఆల్ ఓవర్ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యారు. అలానే ఒబెసిటీ కూడా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఇప్పుడు లీడింగ్ టాపిక్ ఏంటంటే ఒబెసిటీ. ఒబెసిటీ ఒకటే ప్రాబ్లం కాదు, ఒబెసిటీ వల్ల వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏంటి, హార్ట్ ఇష్యూస్ రావడం, లేడీస్ లో పీసీఓడి ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా ఒబెసిటీతో ఇంటర్లింక్ అవుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. అసలు బాడీ మాస్ ఇండెక్స్ అంటే కనుక ఒక యావరేజ్ పర్సన్ ఎంత హైట్ ఉంటే ఆ హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే కనుక మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు చెక్ చేసుకోండి. సో ఒక 5 feet ఉంటే కనుక ఆన్ యావరేజ్ గా 51 kgs ఐడియల్ వెయిట్, 5.1 ఉంటే 53, అలా 5.5 ఉంటే 60 kgs ఉండాలి. 6 feet ఉంటే కనుక 74 kgs ఐడియల్ వెయిట్ ఫర్ హిస్ హైట్. సో చూసుకున్నట్లయితే బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ అంటాం. సో 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాం. 18.5 నుంచి 24.9 వరకు మధ్యలో ఉంటే నార్మల్ బిఎంఐ అంటాం. 25 నుంచి 29.9 మధ్యలో ఉంటే కనుక ఓవర్ వెయిట్ అంటాం. 30 అబోవ్ 34.9 బిలో ఉంటే కనుక ఒబేస్ అంటాం. ఇంకా 35 కంటే ఎక్కువ ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అంటాం. సో ఇప్పుడు అందరూ కూడా ఓవర్ వెయిట్ నుంచి ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ ఈ కండిషన్ లోనే ఉన్నారు. ఐడియల్ వెయిట్ లో చాలా రేర్ గా ఉంటున్నారు అనమాట. ఇది చాలా ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే బిఎంఐ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ అన్ని కూడా మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ జనరల్ గా మనం వింటుంటాం, సో అందరు ఇప్పుడు నిన్న రోజు చాలా బాగున్నారండి, సడన్ గా బీపీ వచ్చింది, సడన్ గా షుగర్ వచ్చింది, సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో రీసెంట్ వచ్చినట్లే మనం చిన్న ఏజ్ లోనే ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు ఒక రోజులో రావండి. సో ఓవర్ ద మన ఈటింగ్ హ్యాబిట్స్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ లేకపోవడం, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండడం, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్ తీసుకోవడం, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది బాడీలో ఓవర్ ద ఇయర్స్. కొన్ని ఇయర్స్ అలానే బాడీ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. వాటిని మనం ఓవర్కమ్ చేసుకోకుండా డిలే చేసినట్లయితే కనుక వన్ ఫైన్ డే ఏమవుతుందంటే అది ఒక హార్ట్ స్ట్రోక్ రూపంలో, బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో, లేదా డయాబెటీస్ రూపంలో బయటకు వస్తుంది. సో ఇది ఈ స్టేట్మెంట్ గివెన్ బై డాక్టర్ రే డి స్ట్రాండ్. సో ఏది కూడా ఒక్క రోజులో రాదు. సో నెక్స్ట్ రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ ఉన్నారు, ఓకే. ఓవర్ వెయిట్ ఉన్న వల్ల రిస్క్ ఏంటి అంటే కనుక టైప్ 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, గాల్ బ్లాడర్ డిసీజెస్, కార్డియాక్ ఇష్యూస్, హై కొలెస్ట్రాల్. సో ఇంక వాట్ నాట్ అంటే అన్ని. సో మెంటల్ ఇల్నెస్. సో బరువు ఉంటే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళినప్పుడు అంత ఈజీగా మింగిల్ అవ్వకపోవడం. సో అలా మింగిల్ అవ్వకపోవడం వల్ల కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడం. ఇవన్నీ కూడా ఓవర్ వెయిట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ మీద చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఎప్పుడైతే బరువు ఎక్కువ ఉంటారో ఆ ప్రెజర్ అంతా కూడా జాయింట్ మీద పడడం వల్ల ఎర్లీగా జాయింట్స్ అనేవి అరిగిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఎర్లీ డీజనరేషన్ అంటాం అన్నమాట. అండ్ ఆల్సో క్యాన్సర్, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబిసిటీ అని చెప్పి రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. స్లీప్ యాప్నియా అంటాం. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే సో పడుకునే ఉంటారు, సో గాలి ఆడదన్నమాట. సో ఓవర్ వెయిట్ వల్ల ఈ డయాఫ్రమ్ మీద ప్రెజర్ పడడం వల్ల ఏమవుతుందంటే గాలి సరిగా ఆడకపోవడం వల్ల లేచి కూర్చోవడం. సో కొన్నిసార్లు ఏంటంటే ప్యాథిక్ ఏంటంటే కొన్నిసార్లు నిద్రలోనే చనిపోయే అవకాశం ఉంటుంది. సో స్లీప్ యాప్నియా అనేది చాలా డేంజరస్ కండిషన్. సో కొంతమంది కామన్ మనం చూస్తుంటే గురక వస్తుంది, బాగా గురక ఎక్కువ వస్తుందని అంటారు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద కాజు ఒబిసిటీ. అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ కూడా రీసెంట్ డేస్ లో ఎక్కువ మనం గమనిస్తున్నాం. సో ఇద్దరిలో కామన్ లో ఒకరు ఫ్యాటీ లివర్ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, కార్డియాక్ ఇష్యూ, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో బరువు ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం హెల్తీగా బరువు తగ్గుతామో వీటిని మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు వినే ఉంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం క్యూర్ కంటే ముందు ప్రివెంట్ చేసుకోగలిగితే కనుక మనం క్యూర్ వరకు వెళ్ళక్కర్లేదు. సో నెక్స్ట్ వై యూఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. సో ఎందుకు పుట్ ఆన్ అవుతున్నారు వెయిట్ అంటే కనుక దీనికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే కనుక సో మీకు అందరికి అర్థమయ్యేటట్లు కామన్ లాంగ్వేజ్ చెప్తాను. సో జనరల్గా మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్తో ఫామ్ అవుతుంది. సో అవర్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. సో ఆ సెల్స్కి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తినే ఫుడ్ గ్లూకోజ్ కింద మారి ఆ గ్లూకోజ్ అనేది సెల్లోకి ఎంటర్ అయితే కనుక సెల్కి ఎనర్జీ వస్తుంది. అయితే మన బాడీలో ప్యాంక్రేస్ అనే గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ యొక్క హార్మోన్ యొక్క 2 ఫంక్షన్ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఫుడ్ గ్లూకోజ్ కింద మారిందో దాన్ని సెల్ వరకు క్యారీ చేయాలి. ఆ క్యారీ చేసిన గ్లూకోజ్ సెల్లోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ ఇన్సులిన్ రెసెప్టార్ ఉంటుంది. అంటే ఒక కీ మెకానిజం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ అనుకున్నట్లయితే ఆ రూమ్ ఓపెన్ అవ్వాలంటే కీ ఉండాలి. సో ఇన్సులిన్ అనేది ఒక కీలా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే కీ అనేది ఓపెన్ అవుతుందో గ్లూకోజ్ అనేది సెల్లో పెడుతుంది. అక్కడ మనకి ఎనర్జీ వస్తుంది. మనం తిన్నా, కూర్చున్నా, పడుకున్నా మన బాడీకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అంతా కూడా గ్లూకోజ్ నుంచి వస్తుంది. అయితే జనరల్గా ఏమవుతుందంటే ఓవర్ ద ఇయర్స్ మన ఈటింగ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, ఇలా ఏమవుతుందంటే ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయిపోతుంది. సో ఇన్సులిన్ యొక్క పని ఏంటి? సో గ్లూకోజ్ని సెల్ వరకు తీసుకెళ్ళాలి, సెల్లోకి ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్కి ఒక రూమ్ అనుకున్నట్లయితే కెపాసిటీ ఎంత ఉండొచ్చు? ఫర్ మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్, ఒక 20 మెంబర్స్ మనకు అకామిడేట్ చేయొచ్చు. ఇన్ కేస్ అదే రూమ్లో ఒక 30 మెంబర్స్ ఉంటే కనుక 40 మెంబర్స్ ఉంటే సో ఎక్సెస్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. సో ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా బయటకు వచ్చిందంటే ఏంటంటే బ్లడ్లో ఉండిపోతుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఇన్సులిన్ స్పైక్స్ అయిపోతుంది. సో నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా జరగడం వల్ల ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఇన్సులిన్ అనే హార్మోన్ పనిచేయడం మానేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ యొక్క గ్లూకోజ్ అనేది సెల్ వరకు వెళ్ళదు, వెళ్ళినా కూడా సెల్లోకి ఎంటర్ అవ్వదు. సో అదంతా కూడా బ్లడ్లో ఉండిపోతే గ్లూకోజ్ పెరిగిపోతుంది కాబట్టి బ్లడ్లో దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో మన బాడీ మెకానిజం ఏం చేస్తుంది? ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద మార్చేస్తుంది. అంటే ఇన్సులిన్నే ఇంకొక పేరు ఏంటంటే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ అని కూడా అంటాం. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది? అదంతా కూడా ఫ్యాట్ కింద మార్చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్లో చేర్చేస్తుంది. సో మెయిన్గా లివర్ చుట్టూ చేరేస్తుంది, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. సో పొట్ట చుట్టూ చేరిపోతే సెంట్రల్ ఒబిసిటీ అంటాం. సో డిఫరెంట్ బాడీ పార్ట్స్లో ఫ్యాట్ కింద మార్చేస్తుంది. ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకోలే పరిస్థితి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ సో ఎక్కడికి మనం ఊరు వెళ్ళాము, ఒక పూట మనం ఫుడ్ తినలేదు, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఫ్యాట్ అన్నది బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మన బాడీ అన్నది డిజైన్ చేయబడింది. సో జనరల్గా మనం ఇన్సులిన్ అనేది అంత ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నమాట. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి, ఇంత మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్నే మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఎక్స్ సిండ్రోమ్ అని కూడా అంటాం అన్నమాట.
సో ఇందులో వచ్చే కామన్ డిసీజెస్ ఏంటంటే కనుక హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్ అంటే కొలెస్ట్రాల్ పెరగడం, సో ఎల్డిఎల్ లెవెల్స్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, ఇవన్నీ కూడా గమనిస్తాం. హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, ఈజీగా మర్చిపోతూ ఉంటుంటారు, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, అండ్ ఆల్సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఇది జనరల్గా ఫిమేల్స్లో కామన్ గమనిస్తాం మనం. సో ఇది ఎందువల్ల వస్తుందంటే జనరల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. సో ఇందులో ఏమవుతుందంటే సిమ్టమ్స్ జనరల్గా ఏముంటాయంటే పీరియడ్ ఎర్లీగా రావడం, ఎర్లీ మెనార్కీ అంటాం. పీరియడ్ సరిగ్గా రాదు కొంతమందిలో, వచ్చిన కొంతమంది ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, అసలు బ్లీడింగ్ అవ్వకపోవడం, అన్వాంటెడ్ హెయిర్ రావడం, బరువు పెరగడం, ఇవన్నీ కూడా పీసీఓడి ఆర్ పీసీఓఎస్లో కామన్ సిమ్టమ్స్. బట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ పీసీఓడి వల్ల వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ అంటాం కదా. సో సంతానం లేమికి మెయిన్ కారణం ప్రెసెంట్ డేస్ లో పీసీఓడి అనేది వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. సో మీరు గమనించినట్లయితే పీసీఓడి క్లినిక్స్ కూడా మీరు ఇన్ఫెర్టిలిటీ ఎక్కువ మనం గమనిస్తున్నాం. సో ప్రతి వీధిలో కూడా ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ గమనిస్తున్నాం. ఇంతకుముందు చూసినట్లయితే ఒక 10-20 years బ్యాక్ ఎక్కడ మెయిన్ సిటీస్ లో ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ అనేది గమనించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ డేస్ లో ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ క్లినిక్స్ ఎక్కువ గమనిస్తున్నాం అన్నమాట. అండ్ ఆల్సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లివర్ అనేది డ్యామేజ్ అవ్వడం కామన్ గమనించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్, రిఫైన్ కార్బ్స్ తీసుకోవడం, ఎక్కువ షుగర్ ఫుడ్స్ తీసుకోవడం, ప్రాసెస్ ఫుడ్, దీనివల్ల ఏమవుతుందంటే ఇంత మనం చెప్పుకున్నట్లు ఆ ఫ్యాట్ అంతా కూడా లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్లో వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్. సో మనం ఏం చేయాలంటే కనుక కొంచెం ఫుడ్లో మాడిఫికేషన్స్ చేసుకోవాలి. కొంచెం రిఫైన్ కార్బ్స్ తగ్గించుకొని, ట్యూబర్స్ తగ్గించుకొని, ఫ్రూట్స్ లిమిటెడ్గా తీసుకొని, ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకోవడం, ఇలా మనం ఫుడ్ని డిజైన్ చేసుకోగలిగితే కనుక సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం రివర్స్ చేసుకునే పాసిబిలిటీ ఉందండి. సో మన కమ్యూనిటీ కమ్యూనిటీలు మెయిన్గా మనం దాన్ని ఫాలో అవుతాం అన్నమాట. సో నెక్స్ట్ గ్లైకోజెన్సిస్ ఆర్ గ్లైకోజినోలైసిస్ అన్నమాట. సో వాట్ ఈస్ గ్లైకోజెన్సిస్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏదైతే మనం ఫుడ్ తింటామో అది అంతా కూడా ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తినకుండా కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తామో సో బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నవి అంటే మన బాడీలో ఏదైతే ఫ్యాట్ స్టోర్ అయిపోయిందో అంతా కూడా బర్న్ అవడం మొదలుపడుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెడతామో బాడీకి, అప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇందాక ఏమైంది, ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే బీటా సెల్స్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఆల్ఫా సెల్స్ రిలీజ్ అవుతాయి, గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల లివర్లో ఏదైతే గ్లైకోజన్ కింద స్టోర్ అయిందో అది గ్లూకోజ్ కింద మారి మన బాడీకి ఎనర్జీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అంటే ఎగ్జాక్ట్గా మనం ఆపోజిట్ ఫాలో అయినట్లయితే కనుక బాడీలో ఫ్యాటే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఎక్సెస్గా బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ స్టోర్ అయిందో అది లివర్ భాగంలో కానీ, పొట్ట భాగంలో కానీ, డిఫరెంట్ బాడీ పార్ట్స్లో ఎక్కడైతే ఫ్యాట్ స్టోర్ అయిందో అంతా కూడా మనకు బర్న్ అయ్యే ఛాన్స్ ఇక్కడ ఉంటుందండి. సో మన కమ్యూనిటీలో ఫాలో అయ్యేది ఏంటంటే గ్లైకోజినోలైసిస్. సో జనరల్గా ఏ ఫుడ్స్ తింటే ఆ ఫుడ్ ఎలా కన్వర్ట్ అవుతుందో మనం డిస్కస్ చేసినట్లయితే కనుక ఎక్కువ గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, పన్నీర్, ఇవన్నీ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనకి అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది అమైనో యాసిడ్స్ కింద మాలిక్యూల్స్ కింద మారుతుంది. సో మజిల్ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. జనరల్గా మనం గమనించినట్లయితే జిమ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆ జిమ్ కోచెస్ అందరూ కూడా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలంటారు. ఎందుకోసం అంటే జిమ్కి వెళ్ళేది ఎక్కువ చాలా మంది మజిల్ బిల్డింగ్ కోసం వెళ్తారు. సో అందుకని వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటారు. సో నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్ కార్బ్స్ కానీ, ఎక్కువ గ్రెయిన్ ఐటమ్స్ తీసుకుని ఏమవుతుందంటే ఈజీగా షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. మనం ఎప్పుడైతే ఫుడ్ తింటాం అది ఎంత వేరగా గ్లూకోజ్ కింద మారుతుందో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. సో అది గ్లైసిమిక్ ఇండెక్స్ ఈ ఫుడ్లో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ షుగర్ కింద మారుతుంది, ఈజీగా ఫ్యాట్ కింద స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ కానీ, వెజీస్, ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే అందులో మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా ఈ వెల్నెస్లోకి మనం వెళ్ళడానికి ఉపయోగపడేది వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజీస్. సో నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్. సో గుడ్ ఫ్యాట్స్ అంటే మనకి అవకాడో తీసుకోవచ్చు, లేదంటే నట్స్ లైక్ బాదం, పిస్తా, లేదంటే ఆలివ్ ఆయిల్, లేదంటే గీ, కోకోనట్, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. గుడ్ ఫ్యాట్స్ ఏంటంటే వైటల్ మాలిక్యూల్స్ కింద మారే అవకాశం ఉంటుంది. సో మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ గుడ్ ఫ్యాట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఫుడ్స్ గురించి తెలుసుకున్నట్లయితే కనుక మనం ఆ ప్రాపర్ రేషియోలో మన ఫుడ్స్ని తీసుకున్నట్లయితే మజిల్ బిల్డింగ్ ఉపయోగపడుతుంది, ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, మనం వెల్నెస్కి ఉపయోగపడుతుంది, అండ్ ఆల్సో గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా మనకి ఈ యొక్క ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఉంటుంది. సో మనం ఓవరాల్ హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటున్నాం కాబట్టి
అటు మజిల్ బిల్డ్ చేసుకుంటూ బాడీలో ఫ్యాట్ తగ్గించుకుంటూ వెల్నెస్ వైపు వెళ్ళే అవకాశం ఈ డైట్ చేయడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇన్సులిన్ రెస్పాన్స్ చూసుకున్నట్లయితే కనుక ఏ ఫుడ్స్ తీసుకుంటే ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉంది చూసుకున్నట్లయితే కనుక రిఫైన్ కార్బ్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్, బెవరేజెస్ అంటే ఇప్పుడు మనం చూసుకున్న కోక్ కానీ పెప్సీ ఇవన్నీ కూడా ఏంటంటే బెవరేజెస్, పాలిష్డ్ గ్రెయిన్స్, రైస్ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 10 ఉంటుందండి. అంటే మీరు ఇవి తీసుకోగానే వెంటనే ఇన్సులిన్ రెస్పాన్స్ వస్తుంది, ఎక్కువ స్పైక్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ట్యూబర్స్, పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ ఫ్రూట్స్, కొంతమంది అంటారు ఫ్రూట్స్ మంచిది కదా అంటారు, ఫ్రూట్స్ కూడా మంచిదే, బట్ ఫ్రూట్స్ లో కూడా ఫ్రక్టోజ్ అంటాం, నథింగ్ బట్ వన్ ఫార్మ్ ఆఫ్ షుగర్ మాట. సో ఫ్రూట్స్ లో ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్ 4 to 6 అనేది ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ కంపేర్ టు రిఫైన్ కార్బ్స్ చూస్తే పోల్చుకున్నట్లయితే వెజిటేబుల్స్ లో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 4 to 6 ఉంటుంది. వేరే ప్రోటీన్కి వచ్చేసరికి చికెన్ కానీ మటన్ కానీ ఎగ్, ఫిష్, పన్నీర్, నట్స్, మష్రూమ్స్ వీటన్నిటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ సోర్సెస్ కాబట్టి ఇన్సులిన్ రెస్పాన్స్ ఓన్లీ 2 ఉందండి. సో వేరే ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్స్, గీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ 0 ఉంది. సో మీరు గమనించినట్లయితే ఇది మనం ప్యాటర్న్ ఫాలో అయినట్లయితే కనుక అంటే ఎక్కువ గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకొని, ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేసుకొని, వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసుకొని, బాడీ కావాల్సిన కార్బ్స్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఇన్సులిన్ రెస్పాన్స్ స్పైక్స్ జరగకుండా చేయొచ్చు. దానివల్ల మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేసుకునే అవకాశం కూడా మన డైట్లో పాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆటోఫేజీ. సో వావ్ కమ్యూనిటీ రిజల్ట్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ అండి. సో ఈ ఆటోఫేజీలో బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. సో ఈవెన్ ఇది యాంటీ ఏజింగ్ సైన్స్ వరకు కూడా అంటారు. సో ఈ ఆటోఫేజీ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్లు మనం మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ అన్ని కూడా బాడీ ప్రొవైడ్ చేస్తూ బాడీని కొంచెం బాడీ అంటే మీల్కి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసి ఒక 19 days కనుక ఇలా మనం ఫాలో అవ్వగలిగితే మన బాడీలో అద్భుతమైన మెరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుందండి. ఇదంతా కూడా ఆటోఫేజీ సైన్స్ వల్ల పాసిబుల్ అవుతుంది. సో ఈ ఆటోఫేజీ సైన్స్ అన్నది 2016లో ఈ గాట్ నోబెల్ ప్రైజ్ అండి. ఈజ్ డాక్టర్ యోషినోరి యోషిమి. ఈ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో ఇన్ అవర్ వావ్ కమ్యూనిటీ వీ ఫాలో ఆటోఫేజీ సైన్స్. ఈ సైన్స్ ఫాలో అవడం ఏమవుతుందంటే మన బాడీ అంతా కూడా క్లీన్ హౌస్, అంటే మన బాడీ అంతా కూడా స్క్రాష్ అంతా కూడా పోయి సో మళ్ళీ కొత్తగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యాంటీ ఏజింగ్ కూడా మన డైట్లో పాసిబుల్ ఉంటుందండి. సో నెక్స్ట్, సో మనం బరువు పెరగడానికి కారణాలు తెలుసుకున్నాం. సో ఏంటి రూట్ కాజ్ తెలుసుకున్నాం, వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకున్నాం, అండ్ వీ ఫాలో సైన్స్ ఏదో తెలుసుకున్నాం. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కనుక బయోమార్కర్స్ అంటామండి. సో వైటమిన్ ఎలా ఉంది, వైటమిన్ డి, వైటమిన్ B12, థైరాయిడ్ ప్రొఫైల్ ఏమైనా ఉందా, అంటే కొంతమంది హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం కండిషన్స్ లో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అది ముందు మనం తెలుసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, లివర్ ప్రొఫైల్ ఏదైనా ఫ్యాటీ లివర్ ఉందా, సో లివర్ ఎంజైమ్స్ ఏమైనా పెరిగాయా, ఇవన్నీ గమనించుకోవాలి. డయాబెటిక్ ప్రొఫైల్ అంటే కనుక HbA1c అంటాం, లాస్ట్ 3 months రిపోర్ట్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉందా, అంటే ఈ కండిషన్స్ లో ఏదైనా కండిషన్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీలో ఇవన్నీ స్టాండర్డ్స్ తీసుకొని ఈ బయోమార్కర్స్ తీసుకొని ఎక్కడెక్కడైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అడ్రస్ చేసుకుంటూ ఆ డెఫిషియన్సీస్ అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ కరెక్షన్స్ చేసుకుంటూ మనం ఫుడ్లో కొన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటామండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బరువు తగ్గడంతో పాటు డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ కూడా మనం ఓవర్కమ్ చేసుకునే అవకాశం మన కమ్యూనిటీలో పాసిబుల్ అవుతుంది. సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ జనరేషన్ మనం ఇచ్చే మంచి గిఫ్ట్ ఏంటంటే కనుక మంచి హెల్త్ అండి. సో ఎప్పుడైతే మన హెల్త్ని మనం హెల్తీగా ఉంటూ మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మన నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి మనం మార్కెట్కి తీసుకెళ్ళి హెల్తీ ఫుడ్స్ని అలవాటు చేయడం, సో వెజిటేబుల్స్ ఇవన్నీ చూపించడం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా హెల్తీగా తెలుసుకుంటారు. ఎప్పుడైతే మనం హెల్తీగా కరెక్షన్స్ చేసుకుంటాం ఆటోమేటిక్గా మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో వావ్ కమ్యూనిటీ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా వావ్ కమ్యూనిటీని ఫాలో అవుతున్నారు. సో మనకి రిజల్ట్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరగలేదు, జస్ట్ కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ వరకు. ఎందుకోసం అంటే ఒక మోటివేషన్ కోసం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, అలానే బాడీ బిల్డర్స్ ఉన్నారు, సో డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారండి, హౌస్ వైఫ్స్ ఉన్నారు, డాక్టర్స్, లాయర్స్ అందరూ కూడా కమ్యూనిటీని ఫాలో అవుతున్నారు. సో వీ ఫాలో సైన్స్ కాబట్టి డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి పాసిబుల్ అవుతుంది. సో కొన్ని సక్సెస్ స్టోరీస్ చూద్దాం ఇక్కడ మనం. డాక్టర్ అంజీ గారు అండి. సో ఆల్మోస్ట్ ఇతను ఒక 30 kgs రెడ్యూస్ అవ్వడం జరిగింది. సో హోమియోపతి డాక్టర్ అన్నమాట ఇతను. సో వెయిట్ వల్ల కొంచెం స్ట్రగుల్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారో సో హెల్తీ వేలో ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఆ కరెక్షన్స్ అన్ని చేసుకుంటూ సో వెయిట్ తగ్గడం జరిగింది. సో నవ్వు మీరు చూసినట్లయితే కనుక
ఆల్మోస్ట్ 30 kg రెడ్యూస్ అయ్యారు. నౌ హీఈస్ హెల్దీ అండ్ పర్ఫెక్ట్లీ వెల్. నెక్స్ట్ డాక్టర్ ప్రియాంక గారు, తిను కూడా ఎండి జనరల్ మెడిసిన్ చేశారు. తిను కూడా ఏంటంటే కొంచెం వెయిట్ ఇష్యూస్ ఉండడం వల్ల, కొంచెం హెల్త్ స్ట్రగుల్ అవ్వడం వల్ల సో కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారు. ఎప్పుడైతే కమ్యూనిటీకి అప్రోచ్ అవ్వడం జరిగిందో సో విత్ రిపోర్ట్స్, ప్రాపర్ రిపోర్ట్స్ తీసుకొని రిపోర్ట్స్ అన్ని కరెక్షన్స్ చేసుకుంటూ తను కూడా వెల్ బీయింగ్ లోకి మారే అవకాశం జరిగింది. నెక్స్ట్ నళిని నరేష్ గారండి. దీని ఏంటంటే హౌస్ వైఫ్ మాట. సో మీ అందరికీ తెలుసు హౌస్ వైఫ్ అంటే చాలా వర్క్స్ ఉంటాయి ఇంట్లో. పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా హస్బెండ్ సో వాళ్ళ ఇల్లాస్ ఉంటారు అండ్ ఇంట్లో వర్క్ పనులు ఉంటాయి. అన్ని పనులు చేసుకున్నప్పుడు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అంటే నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే బరువు పెరగడం కానీ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అవకాశం ఉంటుంది. సో కొంచెం మనం ప్రాపర్గా అవేర్నెస్ తెలుసుకున్నట్లయితే కనుక, కమ్యూనిటీ సపోర్ట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనం అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ విజయ్ గారండి. సో ఇతను ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్. ఇతను కూడా ఆల్మోస్ట్ ఇతను కూడా ఏంటంటే అతని యొక్క వర్క్ షెడ్యూల్ వల్ల డిఫరెంట్ రీజన్స్ వల్ల బరువు పెరగడం జరిగింది. ఎప్పుడైతే కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారో విత్ హెల్ప్ ఆఫ్ అనంత్ చంద్ర గారు, సో సీనియర్ వెల్నెస్ కోచ్, సో ఆల్మోస్ట్ ఒక 30 kg రెడ్యూస్ అయ్యారు. సో నౌ హీఈస్ పర్ఫెక్ట్లీ హెల్దీ అండ్ వెల్. సో ఇన్ కమ్యూనిటీ, వావ్ కమ్యూనిటీ వి ఫాలో 90 days అల్గారిథం అండి. ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఒక 90 days కనుక మనం బాడీని ఆ మోడ్లోకి తీసుకెళ్తే కనుక మన బాడీలో నెంబర్ ఆఫ్ మెరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ కమ్యూనిటీ, వావ్ కమ్యూనిటీ ఫాలో 90 days అల్గారిథం అండి. మినిమం 4 weeks మన బాడీలో చేంజ్ గమనించాలంటే మినిమం 4 weeks టైం పడుతుంది. 8 weeks కనుక మీరు డైట్ చేసినట్లయితే కనుక కొన్ని కరెక్షన్స్, మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ యొక్క చేంజ్ గమనిస్తారు. ఒక 12 weeks కనుక మీరు ప్రాపర్గా స్ట్రిక్ట్గా మీరు ఫాలో అవ్వగలిగితే కనుక రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా గమనించే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీ చేతిలో ఉందండి. ఆర్ యూ రెడీ టు ట్రాన్స్ఫార్మ్? సో ఇంకా అవకాశం అనేది మీ చేతిలో ఉంది. వెదర్ యూ టేక్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్, డెఫినెట్లీ వీ సపోర్ట్. సో ఇంతవరకు ఇక సో నెక్స్ట్ ఏంటంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్తామండి. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే చాట్ బాక్స్ మెసేజ్ చేయొచ్చు. సో కొంతమంది మెసేజ్ చేశారండి, సార్ మంత్లో ఎన్ని డేస్ ఫాస్టింగ్ చేయొచ్చు? సో మంత్లో ఎన్ని డేస్ ఫాస్టింగ్ చేయొచ్చు అంటే అది అందరికీ ఒకలా ఉండదండి. పర్సన్ టు పర్సన్ మారుతుంది డెఫినెట్గా. సో కొంతమందికి హెల్త్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు, సో క్రానిక్ డయాబెటీస్ ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో ఫాస్టింగ్ అన్నది అండర్ ప్రాపర్ గైడెన్స్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా అయితే కనుక ఎటువంటి హెల్త్ కండిషన్స్ లేవు అంటే కనుక డెఫినెట్గా వీక్లీ వన్స్ ఆర్ 2 weeks వన్స్ ఆర్ మంత్లీ వన్స్ మనం సజెస్ట్ చేస్తాం ఫాస్టింగ్ అన్నది. సో అది కూడా ప్రాపర్గా లిక్విడ్స్ తీసుకుంటూ, సో ఎటువంటి వీక్నెస్ ఏం లేకుండా చేయాల్సి ఉంటుంది. సో అలా చేసినట్లయితే కనుక హెల్తీగా ఉండొచ్చు. సో వీక్నెస్ వస్తుంది అంటే కనుక ఎక్కడో సమ్ ల్యాకింగ్ ఉంది. ఇవన్నీ మనము ప్రాపర్ గైడెన్స్లో చేస్తే కనుక డెఫినెట్గా మీకు మంచి అవకాశం ఉంటుంది, అంటే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చు అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టచ్చు. సో కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు, సో డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో డయాబెటీస్ అనేది మన టైప్స్ ఉంటాయండి. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 1 అంటే కనుక ఇన్సులిన్ అనేది బాడీలో ప్రొడక్షన్ జరగదు, సో ఖచ్చితంగా బయట నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. వెరస్ టైప్ 2 అంటే కనుక ఇది లైఫ్ స్టైల్ ఇష్యూ కాబట్టి మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ అన్నది డెఫినెట్గా ప్రాపర్ గైడెన్స్లో, ప్రాపర్ రిపోర్ట్స్ మీరు అప్రోచ్ అయినట్లయితే డెఫినెట్గా మనం అంతా కూడా అనాలిసిస్ ఎవాల్యుయేట్ చేసుకొని మనం ఫర్దర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక 5 years బిలో ఉంటే కనుక డెఫినెట్గా రివర్సల్ పాసిబుల్ అవుతుంది. క్రానిక్ అయితే కనుక రెమిషన్ అంటమాట. రివర్సల్ అనేది మనం అక్కడ వాడకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే రెమిషన్, మీరు వాడే మెడికేషన్ డోస్ని తగ్గించవచ్చు. డెఫినెట్గా మనం ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే కనుక మీకు ఫర్దర్గా మెడిసిన్ ఇంక్రీజ్ చేసుకోకుండా ఒక మినిమం డోస్తో మనం మెయింటైన్ చేసుకోవచ్చు క్రానిక్ అయితే కనుక. ఒకవేళ బిలో 5 years ఉంటే కనుక డయాబెటీస్తో మనకి అప్రోచ్ అయినట్లయితే కనుక విత్ ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఉంటే డెఫినెట్గా మనం రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ వాళ్ళు ఫాస్టింగ్ మంత్లీ ఎన్ని డేస్ చేయొచ్చు? సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే జనరల్గా మనకి హెచ్బిఎంసీలో చూసుకున్నట్లయితే కనుక ఒక 5.5 నుంచి 5.9 ఈ రేంజ్లో ఉంటే ప్రీ డయాబెటీస్ అంటామండి. సో ప్రీ డయాబెటీస్లో ఉన్నారు అంటే కనుక సో ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నా కూడా మీ రిపోర్ట్స్ బట్టి ఎంత ఉంది లెవెల్ చూసుకోవాలి. సో 5.7 ఉందా, 5.9 ఉందా, 6 క్రాస్ అయిందా? సో బిలో ఉంటే కనుక సో ఫాస్టింగ్ అన్నది 15 days వన్స్ ట్రై చేయొచ్చు.
6.1 ఉందండి. సో అంటే ఇది ల్యాబ్ టు ల్యాబ్ మారుతుంది. కొంతమంది ఏంటంటే కొన్ని ల్యాబ్స్ 6.3 వరకు నార్మల్ ఇచ్చారు. బట్ కొన్ని ల్యాబ్స్ ఏంటంటే 5.9 దాటిందంటే కనుక డయాబెటీస్లోకి మనం పరిగణించవలసి ఉంటుంది. సో మీరు మెసేజ్ చేశారు 6.1 అన్నారు. 6.1 అంటే ఒకసారి మీరు ఏ ల్యాబ్లో చెక్ చేసుకోవాలి ఒకసారి. సో జనరల్గా థైరాయిడ్ కేర్ వాళ్ళు అయితే కనుక 6.1 అంటే కనుక డయాబెటీస్ ఉన్నట్లు వాళ్ళు చేస్తారు. సో థైరాయిడ్ కేర్ అంటున్నారు. ఎస్, థైరాయిడ్ కేర్ 6.1 అంటే కనుక సో డయాబెటీస్ గుడ్ కంట్రోల్లో ఉన్నట్లు అర్థం అన్నమాట. సో మీరు ఖచ్చితంగా మీకు ఎవరైతే ఈ లింక్ షేర్ చేశారో వాళ్ళని డెఫినెట్గా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ స్టేజ్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని కరెక్షన్స్ చేసుకోగలిగితే సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ని డెఫినెట్గా మీరు రివర్స్ చేసుకోవచ్చు. హెల్తీగా మీరు దాన్ని మెయింటైన్ చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ మీరు ఇన్ ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ అడగచ్చు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పీసీఓడిలో ఎలా ఉంటుంది? సో ఇందులో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. పీసీఓడి అంటే మనకి జనరల్గా ఇన్సులిన్ వచ్చే కంప్లైంట్ అండి జనరల్గా మనకి ఈ పీసీఓడి అన్నది. సో పీసీఓడిలో మనకి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ కొంచెం ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మనం పీసీఓడి రివర్స్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఇన్ఫెర్టిలిటీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. సో మీరు రిపోర్ట్స్తో వచ్చినట్లయితే మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం ఒపీనియన్ అనేది ఇవ్వచ్చు. సో 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. సో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో మీకు ఒక బోనస్ కూడా ఉందండి. సో ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే రిపోర్ట్స్తో విత్ రిపోర్ట్స్ మీద రిపోర్ట్స్ ఉంటే కనుక రిపోర్ట్స్తో అప్రోచ్ అయినట్లే మీకు ఎవరైతే ఈ లింక్ ఇచ్చారో సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది కమ్యూనిటీలో. సో మీకు రిపోర్ట్స్ లేకపోతే కనుక మెసేజ్ చేయండి రిపోర్ట్ లేవని చెప్పని. ఏమేమి రిపోర్ట్స్ కావాలి మీకు మీ యొక్క కన్సర్న్ కోచెస్ అన్న వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో రిపోర్ట్స్తో వెంటనే కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అన్నది ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనిటీ నుంచి ఖచ్చితంగా వస్తుంది. సో ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ అండి? ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. బరువు పెరగడానికి ఏమేమి కారణాలు తెలుసుకున్నాం. సో నెంబర్ 1 రీజన్ సెడెంటరీ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివ్ లేకపోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి రీజన్స్ మనం తెలుసుకున్నాం కదా. సో కామన్ మిస్టేక్స్ ఏంటంటే కనుక కొంతమంది ఫుడ్ ఆపేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దండి. ఫుడ్ మారేయడం సొల్యూషన్ కాదు. ప్రాపర్గా మీ బాడీకి ఏం కావాలని తెలుసుకొని ప్రాపర్ గైడెన్స్లో డైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఇంకా పూర్తిగా లిక్విడ్స్ తీసుకుంటారు. అది చాలా సజెస్టబుల్ కాదు. సో 1 or 2 days ఓకే, కానీ ఎక్కువ మంత్స్ టుగెదర్ లిక్విడ్స్ అనేది సజెస్టబుల్ కాదు. డెఫినెట్గా ఒక ప్రాపర్ గైడెన్స్లో డైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ రోల్ ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఓన్లీ 20% ఎక్సర్సైజ్ రోల్ ఉంటుంది. 80% మీ ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోకుండా మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా బరువు తగ్గినప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు 80% ఫుడ్లో కరెక్షన్స్ చేసుకొని ఒక 20% ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా మీరు హెల్దీగా బరువు తగ్గే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎందువల్ల వస్తుంది, ఇన్సులిన్ యొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ తెలుసుకున్నాం. అండ్ ఆల్సో మనం బరువు పెరగడానికి సో ఏంటంటే ఏ ఫుడ్స్ తీసుకుంటే ఎటువంటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇన్సులిన్ తెలుసుకున్నాం అన్నమాట. సో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అంటే మ్యాక్రో మైక్రోన్యూట్రియన్స్ అంటమాట. వీటన్నిటిని కూడా మనం ప్రాపర్ రేషియోలో తీసుకొని ఒక ప్రాపర్ గైడెన్స్లో ఒక 90 days, అంటే ఈ 90 days అనేది ఏంటంటే ఒక 10+ kgs ఒక 20 kgs వాళ్ళ మధ్యలో వాళ్ళకి కనుక 90 days సరిపోతుంది. బట్ అంతకంటే ఎక్కువ బరువు ఉంటే కనుక ఇట్ విల్ టేక్ టైం అండి. ఒక 3 months to 6 months పట్టొచ్చు. ఇంకా అంత కూడా మీకు ఎందుకంటే బాడీ రెస్పాన్స్ కూడా ఉంటుంది అనమాట. అందరిలో కూడా ఒక రెస్పాన్స్ ఉండదు. సో కొంతమంది 1 monthలో 10 kgs తగ్గొచ్చు, 1 monthలో 4 kgs తగ్గొచ్చు. వాళ్ళ యొక్క బాడీ రెస్పాన్స్ బట్టి, అంటే వాళ్ళ బాడీలో ఎంత వాటర్ కంటెంట్ ఉంది, ఎంత ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు. ఐ హోప్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు. సో అందరికి కూడా అర్థమయ్యేటట్లు సింపుల్గా చెప్పడం కోసం ట్రై చేశాను. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే కనుక వీ కెన్ వైండ్ అప్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటరాక్షన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్. సైనింగ్ ఆఫ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ జనార్దన్ మూర్తి ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ.